యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజు రామానుజ జీఆర్ పర్యవేక్షణలో స్వామివారికి విశేష పూజలు చేశారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. 23న శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహ దివ్య విమాన స్వర్ణ గోపుర మహా కుంభాభిషేక ప్రతిష్ఠ జరగనుంది. कुंभाभिषेक महोत्सवांगं मध्य तृतीय दिवसे मध्याह्न समये सकल देवता तृप्त्यर्थं हवन परिपूर्णता सिद्ध्यर्थं पूर्णाहुति होमं करिष्ये पूर्णाहुति द्रव्यमभ्यर्चयेत् ऐतेन मन्यस्व अनुमतेन శ్రీమద్వానమామలై మధురకి రామానుజ జీఆర్ స్వామి వారి యొక్క మంగళాశాస్త్రపూర్వకంగా స్వీయ నిర్వహణలో మా ప్రధాన అర్చకత్వంలో స్వామివారి యొక్క దివ్య విమాన గోపురానికి స్వర్ణమయం చేయటం జరుగుతుంది. ఇది చరిత్ర చరవణంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపరిచే రకంగా అతి సుప్రసిద్ధము, సుదీర్ఘము, సువిశాలమైనటువంటి ఈ గోపురానికి బంగారు కిరీటాన్ని స్థాపన చేస్తున్నారు. శిరస్సున్నవారందరూ కూడా రాజులు కారు, కిరీటం పెట్టుకున్నవాడు మాత్రమే రాజు. ఆ కిరీటము దేవరాజు అయినటువంటి లక్ష్మీనరసింహస్వామి వారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ప్రజల భాగ్యోదయ మహద్భాగ్యంగా వారు స్వయంగా విచ్చేసి 23వ తారీఖు నాడు స్వామివారికి కుంభాభిషేకం జరిపించి తెలంగాణ ప్రజలకు కాదు యావత్ ప్రపంచ భక్తులందరికీ కూడా స్వర్ణమయ విమానాన్ని భక్తులకు అంకితం చేస్తారు.